సంక్రాంతి పండగకు నగరాలు పట్టణాల నుంచి జనం స్వగ్రామాలకు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై వాహనాలు భారీగా బారులు తీరాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు వెళ్లే వాహనాల రద్దీతో బారులు తీరిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు వాహనాలు అయితే టోల్ ప్లాజా నుంచి ఈ వైపు వెళ్లేందుకైతే బారులు తీరిన పరిస్థితి ఉంది. దాదాపుగా టోల్ ప్లాజా నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ మేర అయితే వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో దాదాపుగా నిన్నటి నుంచి కూడా వాహనాల రద్దీ అయితే హైదరాబాద్ నుంచి అయితే ఏపీకి అయితే వెళుతున్న పరిస్థితి ఉంది. కానీ ఫాస్టాగ్ దగ్గర కొంత జాప్యం జరుగుతున్న పరిస్థితి. మనం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద మాత్రం దాదాపుగా నిన్న రాత్రి వరకు వెళ్ళిన వాహనాలు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత వెహికల్స్ అయితే ఆగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 2 సెకండ్లకే వాహనాలు వెళ్ళేలా అయితే ఇక్కడ ఫాస్టాగ్ సంబంధించినటువంటి జిఎంఆర్ సిబ్బంది నిర్వాహకులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ 2 సెకండ్లు దాదాపుగా వెళ్ళినప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత మందకొడిగా వాహనాలు అయితే వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఇక్కడ టోల్ ప్లాజా బూత్ నుంచి దాదాపుగా కిలోమీటర్ మేర అయితే వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఫాస్టాగ్ తొందరగా తెరుచుకోకపోవడంతో ప్రత్యేక సాఫ్ట్వేర్ తో చేసే పరిస్థితి ఉంది. మేము చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ ట్రాఫిక్? హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నామండి. చాలా ఎక్కువగా ఉంది, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. ఎంత టైం పడుతుంది టోల్ ప్లాజా నుంచి దాటడానికి? మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు దాదాపుగా టోల్ ప్లాజా నుంచి ఏదైతే పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, అదేవిధంగా కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద నుంచి ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే దాదాపు అరగంట సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ వాహనదారులు అయితే చెప్తున్నారు. హైవేపై రద్దీ ఎట్లా ఉంది టోల్ ప్లాజా వద్ద? సందడి మొదలైంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి టోల్ ప్లాజా దగ్గర ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ పడుతుంది. బట్ ఇంక సందడి కదండి, తప్పదు. చాలా రష్ ఉందండి. 2 అవర్స్ అవ్వాల్సిన జర్నీ 4 అవర్స్ పట్టింది ఇప్పటి వరకు. రింగ్ రోడ్ దిగాక చాలా ఎక్కువగా ఉంది, బాగా హెవీగా మొత్తం ఆగిపోయింది. లూలు మాల్ అప్పుడు చూసాము, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము. అంటే డైవర్షన్స్ ఉన్నాయి బాగా, దానివల్ల మొత్తం బ్లాక్ అయిపోయింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనదారులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే టోల్ బూత్ నుంచి అయితే వెళ్ళనుకుంటున్నా ఒకసారి వారితో మాట్లాడి ఎట్లా ఉందండి ట్రాఫిక్? ఎట్లా ఉంటది, ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి, సంవత్సరానికి ఒకసారి హ్యాపీ. మొత్తంగా చూసుకుంటే ఏదైతే సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకునేందుకు వెళ్తున్నట్టు పట్టణాల వాసులతో ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి పట్టణ వాసులతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ మాత్రం కొనసాగుతా ఉంది. సాధారణ రోజుల్లో ఇక్కడ కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద 20 నుంచి 30 వేల వరకు వెళ్ళేటువంటి వాహనాలు దాదాపుగా 50 వేల వరకు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా 45 వేల వరకు వెళ్ళేటటువంటి ఈ వాహనాలు అయితే ఆ సంఖ్య రెట్టింపుకు మించింది. దాదాపుగా 60 వేలకు పైగా వాహనాలు అయితే ఇక్కడ ఏపీ నుంచి హైదరాబాద్ వైపు అయితే తెలియనట్టుగా ఇప్పటికే మనకు జిఎంఆర్ నిర్వాహకులు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే ఫాస్టాగ్ వద్ద నిన్న రాత్రి వరకు కూడా వెళ్ళేటువంటి వాహనాలు అయితే సాఫీగా వెళ్ళినప్పటికీ ఈ రోజు ఉదయం ఇప్పుడు మనం చూసుకున్నటువంటి కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద దాదాపుగా కిలోమీటర్ మేర అయితే వాహనాలు నిలిచిపోయాయి. ఇటు హైదరాబాద్ 65వ జాతీయ మొత్తం కూడా వాహన శ్రేణులతో కొంత నిండిపోయిన పరిస్థితి ఉంది. టోల్ బూతుల వద్ద ఇక్కడ ఉన్నటువంటి 12 టోల్ బూతుల్లో దాదాపుగా 7 టోల్ బూతులు విజయవాడకు తెరిచారు, అదేవిధంగా 5 హైదరాబాద్ వైపు అయితే తెరిచారు. ఆ సంఖ్య వాహనాల రెట్టింపు సంఖ్యను బట్టి కూడా మరింత టోల్ బూతులు కూడా పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 వీటికి 10 ఏపీ వైపు 6 హైదరాబాద్ వైపు టోల్ బూతులు తెలిసిన పరిస్థితి. మొత్తంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల సందడి అయితే కొనసాగుతా ఉంది. టోల్ బూతుల వద్ద వాహనాల రద్దీ అయితే బారులు తీరిన పరిస్థితి, రద్దీ మరింతగా గంటకు పెరుగుతున్న పరిస్థితి హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొర్లపాటు టోల్ ప్లాజా నుంచి.